జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటక్క నా జీవితం, ఏంటి నా బతుకు? ఊరుకోమ్మా, ఏమీ కాదు. లేని బాబు, మేమంతా ఉన్నాం కదా, నీకేమీ కాదు. లేదక్క లేదక్క, నేను బ్రతికి వృధా, నా జీవితం వృధా. లత, అమ్మా లత. లత అయిపోయిందక్క, అంతా అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నేను కన్న కలలు, నేను పెంచుకున్న ఆశలు అన్నీ వర్మ కోపానికి కాలి బూడిదైపోయాయక్క, బూడిదైపోయాయి. చెల్లి, మనం కేసెట్టమన్న కోపంలో వర్మ అలా మాట్లాడాడే తప్ప నిజానికి నీకు విడాకులు ఇవ్వటం వర్మ కూడా ఇష్టం లేదు. నా ఏడు పాపడానికి, నా కన్నీళ్లు తుడవడానికి అలా చెప్తున్నావు గాని వర్మ నాకు విడాకులు ఇవ్వబోతున్నాడని నీకు మాత్రం తెలీదా అక్క? అమ్మా నువ్వాగు. లత, ఆ లిడాకులిస్తే మాత్రం ఇడాకులు వచ్చేస్తాయేటి? కోర్టు మీ ఇద్దరిని విడదీసేస్తుందో చెప్పు. అదంతా తేలికనుకున్నావా చెప్పు. అవును లత, చట్టాలు న్యాయస్థానాలు ఉన్నవి ఇద్దరు మనుషులను విడదీయడానికి కాదు, విడిపోతున్న వాళ్ళని కలపడానికి. నువ్వేం భయపడకు, నాకు తెలిసిన లాయర్ ఉన్నారు, ఆవిడతో నేను మాట్లాడతాను. విడాకులు ఎలా వస్తాయో నేను చూస్తాను. మా తమ్ముడు చెప్పింది విన్నావు కదా, ఆ వర్మ అడిగినంత మాత్రాన విడాకులేం రావు. ఎందుకంటే విడాకులు రావాలంటే ఆడవాళ్లు కూడా అంగీకరించాలి. నువ్వెలాగో అంగీకరించావు కాబట్టి జడ్జి గారు నీకు విడాకులు ఇవ్వరు. నువ్వేం భయపడకు. నిజంగానా వదినా? భార్య అంగీకరించకపోతే జడ్జి గారు విడాకులివ్వరా? అవును చెల్లి, ఇద్దరూ కోరుకుంటేనే విడాకులొత్తాయి. ఎవరో ఒకరెళ్ళి నాకు విడాకులు ఇచ్చేయండి అనగానే ఇచ్చిస్తారో ఏంటి? అదంతా ఈజీ ఏమి కాదు. చాలా భయపడిపోయానక్క, గుండె ఆగినంత పనయింది. కానీ మీ మాటలు విన్నాక కాస్త ధైర్యంగా ఉందక్కా. పిచ్చి తల్లి, ఈ చిట్టమ్మ ప్రాణాలతో ఉండగా నీకు అన్యాయం జరగనిస్తుందా? నువ్వు వర్మ కలకాలం కలిసుంటారు. చిట్టమ్మ ఇలా చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏం చేసింది డాక్టర్? ఏం చేసిందంటావేంటయ్యా? నిన్ను తండ్రిని చేసింది. నిజమే డాక్టర్ గారు, మా చిట్టమ్మ నెల తప్పిందా? అవునమ్మా, 3వ నెల. అందులోనూ వేవిళ్ళయి తిండి సరిగా తినలేకపోతుంది. తిన్న వెంటనే కక్కుకుంటుంది. అవునా? అవును డాక్టర్ గారు, ఏం తిన్నా కక్కుకుంటుంది. అది అసలు విషయం. కంగారు పడకండి, నేను మందులు రాస్తాను, రోజూ వాడుకోండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. అలాగే డాక్టర్ గారు. చిట్టమ్మ తల్లి కాబోతుందా? రవిచంద్ర తండ్రి కాబోతున్నాడా? అంటే కాంతమ్మ త్వరలోనే నానమ్మ కాబోతుందన్నమాట. ఈ విషయం ఎట్టి పరిస్థితిలో కాంతమ్మకు తెలియకూడదు. ఈ మందులు వాడండి. డాక్టర్ గారు, మా చిట్టి ఇంకా స్పృహలోకి రాలేదు. ఓ గ్లాస్ నీళ్లు తీసుకొచ్చి మొహాన కొట్టండి. అలాగే.
డాక్టర్ గారు మొహాన నీళ్లు కొట్టమంది ఆవిడ మొహం మీద కాదు, మరి చిట్టి మొహాన. సారీ డాక్టర్. పర్లేదులేమ్మా, ఫీజు ఇస్తే వెళ్తాను. ఉండండి, వెళ్ళి పీక్కొస్తాను. హా? హా? పీక్కొస్తారా? కరెక్టే కదూ. ఫీజు పీకితే కరెంటు పోతుంది. కొత్త ఫీజు వచ్చాక ఫోన్ చేస్తాను, అప్పుడొచ్చి తీసుకెళ్ళండి. ఒక్క బాబు, నా పరిస్థితి అర్థం చేసుకోవయ్యా. నా ఫీజు ఇస్తే నేను బయలుదేరతాను. బే ఆ, బే 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 బే. చిటి, ఏటైంది? ఉన్నట్టుండి తాళాల తిరిగిపోయింది. చిట్టి, కంగ్రాచులేషన్స్. వదినా, ఏ అక్క జాగ్రత్త. ఏమైంది? ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నావు? ఎందుకా? మా చిట్టి తల్లి కాబోతుంది. నువ్వు చెప్పేది నిజమవుతున్నా? అవును చిట్టమ్మా, నువ్వు నన్ను తండ్రిని చేయబోతున్నావు. ఇంకో 6 నెలల్లో ఒక పసిబిడ్డ తారాడబోతుంది. ఎంత సల్లని మాట చెప్పావు. మరి అర్జెంటుగా కూతుర్ని కనేస్తే నా కొడుక్కిచ్చి పెళ్లి చేసేస్తాను. చెల్లి, ఇనవా? నేను అమ్మని కాబోతున్నానంట, నువ్వు చిన్నవి కాబోతున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.